ప్రాణాలని కాపాడేది. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు, ప్రాణాల మీదకి ఒక ఆపద వచ్చినప్పుడు, మన కుటుంబ సభ్యులు గాని మనం గాని రక్షింపబడ్డప్పుడు అప్పుడు డాక్టర్లలో మనకి దేవుడు కనిపిస్తాడు. అందుకేనేమో వైద్యో నారాయణ హరి అంట. అలాంటి డాక్టర్ల సముదాయానికి, పెద్దలకి చదువుకొని వెళ్ళిపోవడం కాదు, తిరిగి మేము చదువుకున్న కాలేజీకి తిరిగి చెయ్యాలన్న ఒక్క సదుద్దేశంతో ఈ రోజు 19 కోట్ల పైచిలుకు డబ్బులతోటి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకొచ్చిన రంగరాయ పూర్వ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యూఆర్ క్వైట్ ఇన్స్పిరేషన్. చాలా మంది పెద్దలు బాగా సీనియర్స్ వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక్కసారి రంగరాయన్ అయితే ఎప్పటికీ రంగరాయన్. అది ప్రూవ్ చేశారు ఈ రోజున. ఇక్కడికి ఈ హాల్లో విచ్చేసి ఉన్న డాక్టర్స్, గౌరవనీయులైన డాక్టర్లందరికీ ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమానికి, నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి ఇక్కడ మీ ఉత్సాహాన్ని ఒకసారి మీ ఉత్సాహాన్ని తగ్గించుకోమని కోరుకుంటున్నారు అందరూ డాక్టర్స్ అందరూ కూడా. కానీ మీరు లేకపోతే జోష్ ఎక్కడ ఉంటుంది? మీరు లేకపోతే మార్పు ఎక్కడ ఉంటుంది? నాకు కామినేని గారు అన్నట్టుగా అలాగే ఆ పదాలు వదిలి అంటే నిజంగా ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటాం. అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈ రోజు మన ముందుకు వచ్చి 10,11 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్లు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇలాంటి ముందు చూపుతోటి అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అంటానికి ఎంత గర్వం, ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయ సొల్లువాங்க, చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కామినేని గారు శాసనసభ సభ్యులు, ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు. ఆయన కూడా ఈ వయసులో కూర్చొని అవసరానికి ఏమి నాకు అవసరం లేదని అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈ రోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ. కాలేజీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ కాలేజీ వాళ్ళ గుండెలోంచి వదిలి వెళ్ళలేదు. సో నాకు వాళ్ళ అంటే ఇలాంటి మీ అందరిని చూస్తే నాకు చాలా ఒక ఆనందంగా అనిపిస్తుంది. మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, కానీ భగవంతుడు నాకు అవకాశం కల్పిస్తుంది. తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్కోస సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం, ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం. 1958లో ప్రారంభమైన కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది. ఎంతమందిని చూసాను నేను, చాలా మంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్ గా నాకు తెలియని ఒక 3-4 వ్యక్తులు డిఫరెంట్ డాక్టర్స్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సడన్ గా ఒరే ఈరని పిలుచుకుంటూ ఉంటారు. మీరిద్దరికి ఎలా పరిచయం అండి అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం. అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వీళ్ళందరూ చాలా మంది విభిన్నమైన పార్టీలు, నాకు అలా తెలిసి వీళ్ళందరూ విభిన్న బీజేపీలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు, కొంతమంది టీడీపీలో ఉన్నారు, కానీ ఎక్కడ మిగతా స్టేట్స్ లో కొంతమంది తెలంగాణలో ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, దే హోల్డ్ దెమ్సెల్వ్స్ యాస్ రంగరాయ. చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా అనిపిస్తుంది. సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కి అనుబంధంగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం వందలాది మంది వైద్యుల్ని దేశానికి అందిస్తుంది ఈ కాలేజ్. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రజలకి కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. సేవాభావంతో పనిచేసే వైద్యులు ఇక్కడ తయారవటం ఈ కళాశాల తాలూకు ప్రత్యేకత. ఈ కళాశాల వెనుక చాలా పెద్దల కృషి ఉంది. డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు, కల్నల్ డాక్టర్ డిఎస్ రాజు గారు కలిసి పెట్టిన ప్రయత్నాల వల్ల ఈ కళాశాల రూపుదిద్దుకుంది. అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారి చేతుల మీదుగా 100 మంది విద్యార్థులతోటి ఈ కళాశాల ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు ఈ కళాశాల పేద కుటుంబాలు పిల్లలకు వైద్య విద్యను అందిస్తూ ఎంతో మంది జీవితాలని మార్చింది. రంగరాయ వైద్య కళాశాల చరిత్ర నేటి తరాలు తప్పకుండా మనం తెలుసుకోవడానికి ఇది చాలా అరుదైన అవకాశం. ఇది ఈరోజు కాలేజ్ ఎగ్జిస్ట్ అవుతున్న పనుల్ని త్వరలో చేపడతా ఉన్నారు. ఇదే సమయంలో ఈ భవనం వెనుక భాగంలో కొత్తగా G+2 ఫ్రీ ఫ్యాబ్ భవనం నిర్మించడానికి రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం ముందుకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా 10 కోట్ల 11 లక్షల వ్యయంతో ఈ బయోకెమిస్ట్రీ విభాగం, మిగతా
తదితర విభాగాలన్నీ నిర్మిస్తున్నారు. పూర్వ విద్యార్థులందరికీ మీ కృషి, నేను మీకంటే చిన్నవాడిని, మీ అనుభవంతో పోలిస్తే నేను సరిపోను, కానీ మీరు ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకు ఈ మర్యాద ఇచ్చినందుకు ఒకసారి నేను అసలు అది చీఫ్ గెస్ట్గా రావడమా లేదా రైట్ కాదా అని కూడా చాలాసార్లు ఆలోచించి, కాకపోతే ఇంకా నాకు ఇది ఒక రాకపోతే పొగరు అనుకుంటారని చెప్పి, ఎందుకంటే మీ అనుభవం ముందు నా అనుభవం సరిపోదు, మీ దాతృత్వం ముందు, మీ సేవ ముందు, మీ కమిట్మెంట్ ముందు నేను నిలబడలేను. అందుకని చాలా ఆలోచించి, కాకపోతే ఇది చాలా ప్రేమతో పిలిచారు. అంటే ఇది పొగరుతో రాకూడదని కాదు, కానీ ఒక పూర్వ విద్యార్థులు చేస్తున్న ఒక అపూర్వమైన ప్రయత్నానికి ఇంకా చాలా బలమైన వ్యక్తులు రావాలి, నాలాంటి వాడు కాదు అనుకున్నా కానీ పెద్ద మనసుతోటి మీరు నన్ను రావాలని పిలిచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ, పూర్వ విద్యార్థులందరికీ, ఇక్కడ ఉన్న వేదికపైన ఆశలున్న అతిథులందరికీ, ఈ హాల్లో ఆశీనులైన ప్రతి డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళడం, కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కళాశాల తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామినేని గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పిలుస్తానంటే, అలాంటి అవకాశం ఉంటే ఈసారి చీఫ్ గెస్ట్గా కాదు, కానీ నాలాంటి వాడిని కాదు, కానీ నాలాంటి వాడిని ఒక వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలవండి. చీఫ్ గెస్ట్గా కాకుండా బాగా సమాజానికి సేవ చేస్తున్న ఇంకా బలంగా నిలబడ్డ వ్యక్తుల్ని మీరు పిలవండి. నేను కూడా ఐల్ బి యాజ్ వన్ ఆఫ్ ది గెస్ట్, నాట్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ నెక్స్ట్ టైం. అలాగే చేసే దాంతో